అక్క ఈరోజు వినాయక చవితి కదా, మరి ఈరోజు స్పెషల్ ఏం చేస్తావు? స్పెషల్ అంటే పాయసం, వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు, ఇంకా గుగ్గులు తాలింపు, ఇంకా నిమ్మకాయ పులుసు అన్నాం. ఓకే, త్వరగా చేసేద్దాము, పూజ చేసుకున్నాం తర్వాత. ఓకే, తొందరగా అయిపోతుంది. సరే అయితే స్టార్ట్ చేసేయ. ఓకే, ముందుగా అక్క అయితే నిమ్మకాయ పులుసన్నంకు సరిపడగా బియ్యం అయితే కడిగి గ్యాస్ మీద అయితే పెట్టుకుంది. అన్నం అయ్యేలోగా రాత్రి నానబెట్టుకున్న గుగ్గిళ్ళు అయితే అక్క కుక్కర్లో వేసింది. తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసింది. ఆ కుక్కర్ని అయితే ఇప్పుడు గ్యాస్ మీద అయితే పెట్టేస్తుంది అక్క. మూడు విజిల్స్ వచ్చాక గ్యాస్ అయితే ఆపేసింది. అంతలోగా వడల కోసం రాత్రి నానబెట్టిన మినపప్పునైతే మిక్సీ జార్లో అక్క వేస్తుంది. ఆ మినపప్పునైతే అమ్మ రాత్రి కడిగి పెట్టింది, నానబెట్టింది. కొంచెం కూడా లేకుండా అంతా ఊడ్చి అందులో వేస్తుందండి. ఇప్పుడైతే మిక్సీకి గ్రైండ్ చేస్తుందండి ఆ మినప్పప్పునైతే. మధ్య మధ్యలో చూస్తుంది కూడా అండి, బాగా నలిగిందా లేదా అని చెప్పి. మరీ ఎక్కువగా కూడా నలగకుండా చూసుకోవాలండి. చూడండి, మిక్సీకి అయితే వేసేసింది. అది వేరే దాంట్లో సపరేట్గా అయితే తీస్తుందండి. ఆ వడలకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటుందండి. ఆయిల్ అయితే బాగా మరిగాక వడలు అయితే వేసుకోవాలండి. అవ్వండి, చిన్న చిన్నగా అయితే వడలు అయితే వేసేస్తుందండి. మీ స్టైల్లో వడలు ఎలా చేస్తారో మాకైతే కామెంట్ చేయండి. ఇలా ఎర్రగా అయ్యేలాగా వేపుకోవాలండి వడలు అయితే. ఇందాక కుక్కర్లో పెట్టిన గుగ్గిళ్ళు అయితే సపరేట్ చేస్తుందండి. ఆ గుగ్గిళ్ళ కోసం తాలింపు అయితే పెడుతుందండి. దానికి సరిపడగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అవైతే వేసుకుంటుందండి. ఒక 3 మిరపకాయలు కూడా వేసుకుంటుందండి. గుగ్గిళ్ళకి సరిపడగా అయితే తాలింపు పెట్టుకోవాలండి. అవి బాగా కలుపుకుంటుందండి, అలానే వదిలేస్తే మాడిపోతుందని. అవి కొంచెం వేగిపోయాక గుగ్గిళ్ళు అయితే వేసేస్తుందండి. అక్కడికి గుగ్గిళ్ళు అయితే తాలింపు పెట్టేసిందండి. నెక్స్ట్ పులుసన్నం కోసం నిమ్మకాయ రసం అయితే ముందుగానే పిండి పెట్టుకుందండి పక్కన. అదిగోండి, అదైతే నిమ్మకాయ రసం అండి. కొంచెం స్పూన్ పెట్టి ఇలా తిప్పుతుందండి. పులుసన్నం కోసం ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు అయితే యాడ్ చేస్తుందండి. దానికి సరిపడగా ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేస్తుందండి. అవి వేగాక అయితే కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటుందండి. పులుసన్నంకి సరిపడగా వేరుశనగపప్పులు కూడా వేసుకుందండి. తాలింపులోనే వేసేసుకుందండి. ఇవన్నీ బాగా వేగిపోయాక నిమ్మకాయ రసం అయితే వేస్తుందండి.
బాగా అయితే కలుపుకోవాలండి. రుచికి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కుడుములకి సరిపడగా బెల్లం అయితే గ్యాస్ మీద పెట్టేసిందండి. బెల్లం నీళ్ళు కలిపి దాంట్లో యాడ్ చేయడానికి రైస్ పౌడర్ అయితే తయారు చేస్తుందండి. మిక్సీకి పడుతుంది. యాలకులు అయితే యాడ్ చేస్తుందండి. కొంచెం సాల్ట్ కూడా వేసిందండి. మిక్సీకి పట్టుకున్న రైస్ పౌడర్ అయితే వేసేస్తుందండి. తర్వాత మనం ఇందాక పులుసన్నంకి తయారు చేసుకున్న సాస్ అయితే రైస్లో కలిపేస్తుందండి. కుడుముల పిండి అయితే రెడీ అయిపోయింది కదండి. దాన్ని అయితే మనకి నచ్చిన షేప్లో అయితే చుట్టుకోవాలండి. మాకైతే చిన్నప్పటి నుంచి ఆ పిడికిల్లా చేసేదే ఇష్టమండి. తర్వాత ఇడ్లీ పాత్రలో అయితే కొంచెం నీరు వేసుకోవాలండి ఆ కుడుములకి సరిపడగా. తర్వాత మనం చేతితో చుట్టుకున్న ఆ కుడుములను అయితే ఆ ఇడ్లీ పాత్రలో పెట్టి ఆ ప్లేట్లలో పెట్టి ఆవిరికైతే ఉడకపెట్టాలండి. ఫైనల్గా వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేద్దామండి. డెకరేషన్ ఇవన్నీ అయితే ముందుగానే చేసి పెట్టేశామండి వినాయకుడి దగ్గర అయితే. మా అక్కకి వినాయక చవితి అంటే ఎంతో ఇష్టమండి. అందుకనే ఈరోజు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశామండి. పూజా మందిరాన్ని పూలతో ఇలా అయితే డెకరేట్ చేశామండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఏదో మాకు వచ్చినంతలో పూజను అయితే చేస్తున్నామండి. ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసిందండి. ఇప్పుడు అక్క టెంకాయనైతే కొట్టేస్తుందండి దేవుడికి. ఆ టెంకాయకి పిలక అంటారు కదండి, అదైతే తీసేస్తుందండి. ఇలా అక్క తీసేసి దేవుడికైతే నైవేద్యంగా ఇచ్చేసిందండి. పూజ అయితే పూర్తి అయిపోయిందండి. అక్క పూజ పూర్తి చేసిన తర్వాత అమ్మ నాన్న సాయి గడైతే వచ్చారండి. దేవుడికి అక్షంతలు అయితే వేసేస్తుందండి మా అమ్మ అయితే. అక్షంతలు వేసేసాక దేవుడికైతే బాగా మొక్కుకుంటుందండి మా అమ్మ అయితే. యూట్యూబ్ ఛానల్ బాగా సక్సెస్ అవ్వాలని అయితే బాగా మొక్కేసుకుంటున్నారండి. తరువాత వినాయకుడికి పూజ చేసిన అక్షంతలు అయితే మా సాయికి నాన్నకి వేసిన తర్వాత అమ్మకు కూడా వేసుకొని నమస్కారం అయితే చేసుకుంటుంది. అంతలోగా వినాయక చవితి సందర్భముగా గంగిరెద్దుల వాళ్ళైతే వచ్చారండి. ఇంకా మా నాన్న అయితే పండుగ పూట నందీశ్వరుడు వచ్చారని చెప్పారండి. మా అమ్మ అయితే తాంబూలంలో అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, చిల్లర డబ్బులు, కడ్డీలు అవి అయితే తీసుకువచ్చారండి. మా నాన్న చెప్పారండి. ఆ అరటిపళ్ళను అయితే ఆ గంగిరెద్దుకి అయితే తినిపిస్తుందండి అమ్మ. అది చూడండి బాగా తినేస్తుంది ఆ గంగిరెద్దు అయితే అరటిపళ్ళని. పసుపు కుంకుమ ఆ గంగిరెద్దుకి అయితే పూస్తుందండి. పువ్వులు కూడా పెట్టిందండి. ఇలా వినాయక చవితి రోజున ఈ గంగిరెద్దు రావడం చాలా హ్యాపీగా ఉందండి. లాస్ట్గా అయితే కడ్డీలు కూడా వెలిగించి హారతిలాగా ఇచ్చారండి. మా సాయిగాడైతే ఆ గంగిరెద్దుని ఒకటేమని చూస్తున్నాడండి. దక్షిణ అయితే ఇచ్చి అతన్ని అయితే సంతోషంగా పంపించిందండి మా అమ్మ అయితే. ఇదండి మా వినాయక చవితి పండుగ. మేమైతే ఇలా జరుపుకున్నామండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి.